నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బైన్సా వ్యవసాయ మార్కెట్లో ఆందోళనలు చేస్తున్న రైతులు ప్రభుత్వ మద్దతు ధరకు సోయా పంట కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి రైతులు ఎదురుచూపులు చూస్తున్నారు. ముధోల్ నియోజకవర్గంలో రైతులు రోజు సోయా పంట కోతలు జోరుగా సాగుతున్నాయి. రైతుకు పంట కోతకు మొరపెట్టిన వారికి ఇవ్వడానికి డబ్బులు అత్యవసరం. చేతికి వచ్చిన పంటను అమ్ముకోవడానికి వెళ్లిన రైతులను దళారులు నిలువునా దోచుకుంటున్నారు. ఇదైతే వాంటెడ్లీ చేసినట్టే కనబడుతున్నది. బాబు ఒక్క నిమిషం, ఓ బాబు బాబు నేను ఒక్క నిమిషం మాట్లాడుతున్నాను. రైతులను ఆపేది లేనే లేదు. టైం పెట్టిండు 10 దాకా లోపల వస్తే దాన్ని తీసుకుంటాం, మళ్ళీ తీసుకోమన్నారు. ఆపుతారు కూడా సార్. ఇవాళ 10 అయింది, 12 అయింది, 1 అయింది. లోపల అలా ఎందుకు చేసాను సార్ వీళ్ళు? సార్ వీళ్ళది కూడా టైమింగ్ ఉంటుంది సార్. 12 o'clock 11 o'clock దాకా టైం ఉంటుంది. 10 లోపల చేస్తే క్యాన్సిల్ చేసిండు. ఈ సందర్భం ఏం లేదు, ఎప్పుడంటే అప్పుడు జరగొట్టుకున్నాడు. ఎందుకు జరగొట్టుకుంటున్నారు? రూల్స్ ఎందుకు బ్రేక్ చేసిండు మార్కెట్ వాళ్ళు? ఉంది సార్, సార్ ఉంది సార్, ఉంది సార్. ఎందరో సొంతంగా పెట్టుకున్నారు. సార్ మేము ఎందరో సార్ రిటర్న్ కూడా పోయినాం. నేను 10 గంటలకు మాకు బండి లోపల రాలేదు. 10 గంటల వరకు అయితేనే తీసుకుంటాం, లేకపోతే లేదు లేదు. అదనైతే మంచిగా ఉన్నది. ఇంకా అంటే అంతా ఇది దూరం ఉన్నది. వీళ్ళే రేట్లు కదా, అంటే రేట్లు వేసింది వీళ్ళే పెన్నుతోనే కదా. గవర్నమెంట్ 5,350 దింపింది సార్. పక్క కుప్పకే సేమ్ ఇచ్చారు, సేమ్ అట్లానే ఉన్నది. అతనికి రేట్ ఎక్కువ వచ్చింది సార్, అంటే అతనికి రేట్ ఎక్కువ వచ్చింది. ఇలా కింద 3-4 సంచులు అనుకో, దానికి 3,500, 4,500, 5,000 చేస్తారు. ఇట్లా చిన్న కుప్పల సోదరులకు, కమిషన్ ఏజెంట్లకు మరియు ఖరీదారులకు తెలియజేయనున్నది ఏమనగా, ఈరోజు మార్కెట్ యార్డు నందు సోయాబీన్ అమ్మకానికి అధిక మొత్తంలో లాట్లు వచ్చినందున రేపు అనగా తేదీ 14/10/2025 అనగా మంగళవారం రోజున భూసార బీటును తాత్కాలికంగా నిలిపివేయబడుచున్నది. అలాగే ఆ రోజు బీటు నందు సరైన ధర రాని రైతు సోదరులకు యొక్క సరుకును మాత్రమే రేపు బీటు జరుగును. కావున ఇటు విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా రైతు సోదరులతో విజ్ఞప్తి చేయించున్నాను. రైతులు సోదరులు తీసుకొచ్చిన మార్కెట్లో వాళ్ళకు సరుకులకు సోయాబీన్కు ధర తక్కువగా వచ్చినదని తెలియపరిచినారు. ఆ సరుకు వాళ్ళకు అనుకూలంగా రేటు లేనిచో ఈరోజు యార్డ్లో ఉంచి దానికి ప్రొటెక్షన్స్ కమిషన్ ఏజెంట్ వాళ్ళకు ప్లస్ మా తాడ్పత్రిక ఆఫీస్ నుంచి ఇచ్చి మా సిబ్బందిని కూడా నైట్ డ్యూటీ వాళ్ళకు అలర్ట్ చేసి రేపు వాళ్ళకు అనుకూల రేటు వచ్చే విధంగా వ్యాపారస్తులతో నాణ్యత ప్రమాణాలను బట్టి రేటు కోడ్ చేయమని తెలియపరచగలము. మార్కెట్ కమిటీ బైన్సా మార్కెట్ యార్డ్లో జవారీ, మైజు, సీసము, సోయాబీను, కారుండర్ టోటల్ 495 లాట్లు వచ్చింది. అందులో భాగంగా అధిక మొత్తంలో సోయా వచ్చినందున సరుకులను రేటు కోడ్ చేసి రేటు తక్కువ వచ్చిందని రైతులందరూ మార్కెట్ ఆఫీస్కి వచ్చి అందులో సర్వర్ కొంత ప్రాబ్లం ఇచ్చడం వలన విన్నర్ లిస్ట్ కొంత ఆలస్యమైంది. ఇటు విషయంలో సర్వర్ విషయంలో ఉన్నతాధికారులను కూడా డిస్కషన్ చేయడం జరిగింది. కొంత ఆలస్యం జరగడం వల్ల మా సరుకును రేటు అనుకూలంగా రాలేదని రైతులందరూ పైకొచ్చారు. దాని విషయంలో మోడల్ రేటు ఈరోజు సోయా మోడల్ రేటు 4,148, మ్యాక్సిమం 4,353, మినిమం 2,222 రూపాయలు పలికినది.